బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ ను అలాగే అల్టిమేట్ కలెక్షన్లతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను నమోదు చేస్తూ సెన్సేషనల్ ర్యాంపేజ్ ను కొనసాగిస్తూ ఉండగా ఈ ఏడాదికి గాను టాలీవుడ్ తరపున హైయెస్ట్ కలెక్షన్లతో ఇప్పుడు బీభత్సం సృష్టించింది. మొదటి రోజే ఊహకందని రేంజ్ లో 145 కోట్ల రేంజ్ గ్రాస్ మార్కును అందుకున్న ఈ సినిమా తర్వాత సినిమా మీద ఉన్న హైప్ రేంజ్ తగ్గ కలెక్షన్లను సొంతం చేసుకోకపోయినా కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే ట్రెండ్ ను కంటిన్యూస్ గా కొనసాగించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు 280 కోట్లకు పైగా గ్రాస్ మార్కును దాటేసి టాలీవుడ్ తరపున ఈ ఏడాదికి గాను రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ గ్రాస్ వసూలను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ప్రీవియస్ గా సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిలా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ను బడ్జెట్ లో ఊహకందని రేంజ్ లో వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని ఊచకోత కోసింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాలీవుడ్ హిట్స్ లో ఒకటి అనిపించే రేంజ్ లో ఊచకోత కోసిన ఆ సినిమా 275.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన తెలుగు రాష్ట్రాల వల్ల ఇతర భాషల్లో లిమిటెడ్ గానే కలెక్షన్ ను సొంతం చేసుకున్న ఓజీ మూవీ మెజారిటీ కలెక్షన్ లో తెలుగు వర్షన్ ఉండే రాగా ఇప్పటి వరకు 285 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటేయగా డబ్బింగ్ వర్షన్స్ కలెక్షన్లను తీసేసిన సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్లను ఓవరాల్ గా దాటేసి ఈ ఏడాదికి గాను టాలీవుడ్ తరపున హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలిచింది. రీజనల్ మూవీ వైస్ సంక్రాంతికి వస్తున్న ఈ ఏడాది టాప్ లో నిలిచినప్పటికీ ఓవరాల్ గా మిగిలిన ఏడాదిలతో పోల్చితే ఈ ఏడాది వచ్చిన టాలీవుడ్ మూవీస్ లో ఏవి కూడా 300 కోట్ల గ్రాస్ మార్కును దాటలేదు. ఇప్పుడు ఓజీ మూవీ లాంగ్ రన్ లో ఆ మార్కును అందుకోవడానికి సిద్ధమవుతూ ఉండగా ఈ ఇయర్ రిలీజ్ అయ్యే ఇతర సినిమాల విషయంలో ఒక్క అఖండ 2 మాత్రమే బిగ్ పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఆ సినిమా తప్పితే మిగిలిన ఏ సినిమాలకు ఓజీని టార్గెట్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువగానే ఉన్నాయి. ఇక అఖండ 2 మొదటి పార్ట్ రేంజ్ లో ఉంటే ఓజీని ఎంతో కొంత టార్గెట్ చేయవచ్చు. మరి ఇయర్ ఎండ్ కంప్లీట్ అయ్యే టైం కి ఓజీనే టాప్ లో ఉంటుందా లేక ఇతర సినిమాలు ఏమైనా పోటీనిస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.